మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అనే మాట రాస్తా ఉన్నాడు. అంటే మన చుట్టూ చీకటి అలుముకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక విశ్వాసిగా, లేకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డగా, లేకపోతే వెలుగు సంబంధమైనటువంటి బిడ్డగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలి? మన చుట్టూ కూడా చీకటి అలుముకుంది, మన చుట్టూ కూడా పాపము అలుముకున్నటువంటి పరిస్థితుల్లో, మన చుట్టూ పాపము తాండవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు అద్భుతమైనటువంటి వెలుగుగా నువ్వు ఎలాగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి రాస్తా ఉన్నాడు. అయితే ఆలోచన చేయండి, ఇక్కడ వెలుగు చీకటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే అసలు అపోస్తుడైనటువంటి పౌలు ఉద్దేశంలో చీకటి అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో ఈ లోక సంబంధంగా చాలా చీకటులను మనం చూసి ఉంటాం. ఈ లోక సంబంధంగా ఎదురైనటువంటి చీకటి గురించి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడట్లా. అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న చీకటి వేరు, మనం అనుకుంటున్నటువంటి చీకటి వేరు. మనం ఈ లోకంలో చాలా రకాలైనటువంటి చీకట్లను మనం చూస్తాం. ఎలాంటి చీకటి అనంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నరహంతకులు కానీ, లేకపోతే ఎవరైనా ఉగ్రవాదులు పోలీసులకు కనిపించారనుకోండి, వారిని పట్టుకున్నారనుకోండి, వారిని అందరూ ఉన్నటువంటి జైల్లోనే ఉంచుతారు కానీ అందరితో పాటు కలవనివ్వరు. ఒక్కొక్క రూమ్లో 4-5 ఖైదీలను ఉంచుతారు, కానీ ఉగ్రవాదిని 4-5 కలిపి ఒక రూమ్లో ఉంచరు. ఎవడైనా ఉగ్రవాది వీడు చాలా భయంకరుడు అన్నప్పుడు వాడిని ప్రత్యేకంగా ఒక చోట వాడిని పెడతా ఉంటారు, ప్రత్యేకమైనటువంటి స్థలంలో పెడతారు. ఎలాంటి స్థలంలో పెడతారో తెలుసా? కటిక చీకటి కలిగినటువంటి ఒక అంధకారమైనటువంటి రూమ్లో వాడిని బంధిస్తారు. కనీసం ఎక్కడా కూడా చిన్న వెలుగు కూడా కలగనటువంటి పరిస్థితుల్లో వాడిని పెడతారు. అయితే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఆ చీకటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడా అని అంటే కాదు. ఇంకొక చీకటి ఉంది. చాలా సందర్భాల్లో మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, మనకు ఎదురైనటువంటి సంగతులను బట్టి, మనకు ఎదురైనటువంటి సంఘటనలను బట్టి చాలా సందర్భాల్లో చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వారు రోడ్ల మీద తిరుగుతారా అంటే కాదు, లేకపోతే ఇంట్లో చక్కగా టీవీ వేసుకుని చూస్తారా అంటే కాదు, చక్కగా వెలుగు పొందినటువంటి లైట్ల కింద కూర్చుంటారా అని అంటే కాదు. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఒక రూములోకి వెళ్ళి ఆ రూములో వారే బంధించుకుంటారు. అంటే లైట్ వేయకుండా, ఫ్యాన్ వేయకుండా కటిక చీకటిలో వారు ఉండడానికి ఇష్టపడతారు, వారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. అయితే ఇక్కడ ఆ చీకటి గురించి అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడా అని అంటే కాదు. భౌతిక సంబంధమైనటువంటి చీకటి కూడా ఉంది. ఉదయం అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత, సాయంకాలంలో సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమించిన తర్వాత మనకు వచ్చేది రాత్రి, అంటే చీకటి. ఈ చీకటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడా అని అంటే కాదు. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి చీకట్లు. ఈ చీకటి ఏ చీకటి గురించి అపోస్తుడైనటువంటి పౌలు మాట్లాడట్లా. మరి ఇక్కడ ఎలాంటి ఉద్దేశంతో అపోస్తుడైనటువంటి పౌలు ఎలాంటి చీకటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేయండి. మనుషుల్లో వచ్చినటువంటి చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు చీకటి ఎలా వచ్చింది అని అంటే ఆలోచన చేయండి. ఇక్కడ మీరు చదివినటువంటి మాట ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైనటువంటి చీకటి గురించి ఇక్కడ మాట్లాడలేదు ఆయన, నీలో ఉన్న చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవే చీకటి అయి ఉన్నావు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మరలా ఒకసారి 8వ వచనం చదువుకోండి. బహుశా అందరూ బైబిల్ తెచ్చారని అనుకుంటున్నాను. మీకు అందరికీ చదువచ్చు అని నేను అనుకుంటున్నాను. అందరూ నాకంటే తెలివైనటువంటి వాళ్ళే అని అనుకుంటున్నాను. బహుశా మీకు చదువు రాదు అని అంటే చెప్పండి, నేను చదువుతాను. మళ్ళీ మీరు పూర్వమందు
చీకటి అయి ఉన్నారు. అంటే చీకటి బయట నుండి వచ్చింది కాదు, మనమే ఒక చీకటి అయి ఉన్నాం అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనమే ఒక చీకటి అయి ఉన్నాం. అసలు మనం చీకటి ఎలా అయ్యాం ఆలోచన చేయండి. నేను వెలుగు సంబంధనండి, నేను చీకటిలో బ్రతకట్లేదు, చీకటిలో ఉండట్లేదు, నేను రోజు వెలుగులోనే బ్రతుకుతున్నాను, సూర్యుడిలోనే జీవిస్తూ ఉన్నాను, లైట్లు వేసుకుంటున్నాను, నాకు ఎక్కడ చీకటి లేదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చీకటి అయి ఉన్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మనం మన జీవితంలోనికి చీకటి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే, రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదువు. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయును అనే మాట మీరు విన్నారు కదా. అంటే ఒక మనుష్యుడు చేసినటువంటి పాపం, ఆ పాపానికి తగినటువంటి ఫలితం మరణం. మరణం మన జీవితంలోకి ఎందుకు వచ్చింది అని అంటే, ఒక వ్యక్తి పాపము చేయడం బట్టి మరణం వచ్చింది. ఇది అందరికీ ఏ విధంగా సంప్రాప్తించిందో, అందరి యొక్క జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించిందో అదే విధంగా చీకటి కూడా ప్రవేశించింది. ఒక వ్యక్తి యొక్క పాపమును బట్టి చీకటి మనుషుని యొక్క జీవితంలోనికి చీకటి అనేటువంటిది ఉద్భవించింది. చీకటి అనేటువంటిది మనుషుని యొక్క జీవితంలోనికి ఆ విధంగా ప్రవేశించింది.